ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. బాగున్నారా? మరొకసారి మనం ఇలా కలుసుకుని దేవుని మాటలు ధ్యానించడం ఆశీర్వాదకరం. ఈరోజు ఓ ప్రత్యేకమైన అంశం మీద మనం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే రోదించుటకు రండి. చాలాసార్లు ఆశీర్వదించబడుటకు రండి అని పిలిస్తే పరుగులెత్తే వ్యక్తులను చూస్తాం. కాబట్టే మనుషుల యొక్క బలహీనతలను అర్థం చేసుకున్న వ్యక్తులు బలమైన వ్యాపారం చేస్తున్నారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసు సువార్త 23వ అధ్యాయం 36వ వచనం. వారు ఆయన తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను ఒకని పట్టుకుని యేసుని సిలువ వేయుటకు అతని యొద్ద పెట్టిరి. గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కరుణ వాత్సల్యత కలిగిన కృపోన్నతుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నా. చదవబడిన లేఖనములో నుండి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆరంభంలోనే చెప్పాను కదా, దుఃఖించుటకు రండి, లేక విలపించుటకు రండి, రోదించుటకు రండి. కానీ మన ఈనాటి సమాజంలో ఉన్నటువంటి టైటిల్స్ ఎలా ఉంటాయంటే, ఆశీర్వదించబడుటకు రండి, దీవించబడుటకు రండి, ఇంకెంతకాలం శాపంలో, ఇంకెన్ని రోజులు దుఃఖంలో, ఇంకెంత దూరం అనే మాటలు మనం చూస్తాం. ఈ మాటలు మానసికమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ మాటలు మానసికమైన సంతోషాన్ని కలిగిస్తాయి, కానీ మహిమనుకు చేర్చవు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, ఆయనను సిలువ వేయడానికి తీసుకువెళుతున్నప్పుడు భుజం మీద భారమైన సిలువను వేసుకుని ఆయన అడుగులు వేస్తున్నప్పుడు రోదిస్తున్న స్త్రీలు, రొమ్ము కొట్టుకుంటున్న స్త్రీలు, ఆయన పొందిన అవమానాన్ని బట్టి, ఆయనకు కారుతున్న రక్తాన్ని చూచి కళ్ళు చెబర్చి ఏడుస్తున్నారు. వాళ్ళని చూసి అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నారు? నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ప్రియమైన వారులారా, ఈ రోజున చాలాసార్లు మన జీవితంలో ఏడుస్తున్నాం. కానీ బైబిల్ అంతటిలో చెబుతున్న దుఃఖం వేరు, మనం పడుతున్న దుఃఖం వేరు. యోవేలు గ్రంథంలో చూడండి, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. అంటే ఈ మాటని ఆలోచిస్తే ఆయన మాట్లాడే మాట, నా వైపుకు రండి. బాగుంది. ఏమని? దుఃఖించుచు, కన్నీళ్లు విడుచుచు. ఈ రోజున దుఃఖించడం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దుఃఖించటం, ఎలాంటి దుఃఖం దేవుని సన్నిధిలో అంగీకరించబడుతుంది? ఎలాంటి దుఃఖం అనే మాట చూస్తే దేవుని వాక్యంలో, ప్రియమైన వారులారా, మన కోసం. అదేంటండి మన కోసం ఏంటండి అని అడిగితే, చాలాసార్లు అప్పుల కోసం ఏడ్చావు, సమస్యల కోసం ఏడ్చావు, తిప్పల కోసం ఏడ్చావు, జబ్బుల కోసం ఏడ్చావు. కానీ నీ కోసం ఎప్పుడైనా నువ్వు ఏడ్చావా? నీకోసం ఎప్పుడైనా ఏడ్చావా? అంటే కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఒక మాట అంటాడు, నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టునని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడతారని సంతోషించుటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండానట్లు దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును.
అంటే దుఃఖం దేనికోసం అని అడిగితే నీకోసం, నీకోసం, నీకోసం. దేవుని యొక్క వాక్యంలో దేనికోసం అని అడిగితే నీకోసం. మన కోసం మనం దుఃఖం పడాలి. అదేంటండి నా కోసం నేను దుఃఖపడ్డం ఏంటి అని అడిగితే మన జీవితంలో మనకు ఇతరుల పట్ల లోపాలు చూపే తత్వం ఉంటుంది, కానీ మన లోపాలను సరిచేసుకునే అలవాటు మనకు ఉండదు. ఆ మాటని యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 7:3 నుంచి, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక సహోదరు కంటిలో ఉన్న నలుసునే ఎంచుట ఎలా? అంటే ఇతరులలో తప్పులు వెతికే స్థితి కొరకు ప్రభు దగ్గర కన్నీరు పెట్టాలి. నాయన తప్పులు వెతికే గుణం నుంచి నన్ను విడిపించు. ఇతరుల లోపాలను చూసి హేళన చేయడం కాదు, నిన్ను నువ్వు సంస్కరించుకునేటట్లు, నీ లోపాన్ని నువ్వు గుర్తించేటట్లుగా ప్రభు దగ్గర బాధపడాలి. లూకాసు వార్త 7:36 నుంచి చివరి దాకా మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ ఆయన సీమోని ఇంటి దగ్గర ఉన్నాడని తెలుసుకుని ఆయన పాదముల దగ్గర మోకరించి కన్నీటితో ఆయన పాదాలు కడిగి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచినని చదువుతాం. ఆమె పేరు రాయబడింది పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ అంటే తన జీవితంలో తన పాపమని విషయమై ఆమె ఎంతగా విలపిస్తుందో చూడండి. తన యొక్క పాడైన జీవితాన్ని గురించి ఆమె ఎంతగా విలపిస్తుందో ఆలోచించండి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, మన బ్రతుకులలో మనం పాడైన స్థితి కొరకు ప్రభువు దగ్గర కన్నీళ్లు పెట్టాలి. చాలాసార్లు మనం మన బ్రతుకులో ఉన్న పాపాన్ని చూడడం లేదు, పాపం వలన కలిగే ఫలితాన్ని చూసి ఏడుస్తున్నాం. దావీదు కూడా జబ్బుపడిన బిడ్డను చూసి ఉపవాసం ఉన్నాడు, బాధపడుతున్న బిడ్డను చూసి ఏడుస్తున్నాడు. కానీ బిడ్డ జబ్బు పడడానికి తాను చేసిన పాపాన్ని మాత్రం చూచుకోలేని వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా అలాంటి స్థితిలో ఉంటే జీవితం ఎక్కడ బాగుపడుతుంది? అలాంటి పరిస్థితుల్లో ఉంటే బ్రతుకు ఎక్కడ బాగుంటుంది? కాబట్టి మన అంతరంగంలో ఉన్న మరిచిపోయిన చెడుని ఒప్పుకుని విడిచిపెట్టేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనగా మన బ్రతుకులో పాపాన్ని చూసుకుని సరిచేయమని ప్రభు దగ్గర చేతులెత్తాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంక రెండో విషయం ఏంటి అని అడిగితే కీర్తనల గ్రంథం 51:16, నీవు బలిని కోరివాడు కావు, కోరిని ఎడల నేను అర్పించదను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైనదై, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. అంటే ఈ మాటను మనం ఆలోచన చేస్తే నేను దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయాను. మొట్టమొదటిది పాపాన్ని బట్టి ఏడవాలి, రెండవది దేవుణ్ణి దుఃఖపరిచాను లేక సంతోషపరచలేకపోయాను. ఎప్పుడైనా ఆలోచించావా? ఎంతసేపు చూసినా నీ కోరికల చిట్టా, నీ కోరికల లిస్టు ప్రభువుతో చెప్పి ఏడ్చావు, కానీ ఆయన హృదయానికి ఆనందం కలిగించేటట్లుగా, ఆయన మనసును సంతోషపెట్టేట్లుగా బ్రతకలేకపోయాను అని ఎప్పుడైనా జీవితంలో ఆలోచించావా? ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరుడా, ప్రేమైన స్నేహితుడా, నీ బ్రతుకును ప్రభువు దగ్గర పెట్టుకుని చూడు. నీ వలన ఆయన ఆనందిస్తున్నాడా, ఆవేదన పడుతున్నాడా? నీ వలన ఆయన సంతోషిస్తున్నాడా, సంతాపపడుతున్నాడా? ఒకసారి ఆలోచించు. నువ్వు మేడలు కట్టావనో కోటలు కట్టావనో కాదు. ఒక తండ్రి ఆనందించడం అంటే కన్న బిడ్డలను బట్ట, కట్టిన మేడలను బట్ట. ఒక తండ్రి ఆనందించడం అంటే కన్న బిడ్డలను బట్ట, కొన్న పొలాన్ని బట్ట అని అడిగితే మీరు ఖచ్చితంగా చెబుతారు కన్న బిడ్డలను బట్టి. అలాగే దేవుడు కూడా మనం కట్టిన కోటలను బట్టో, మనం చేసిన పనులను బట్టో కాదు, మన జీవితాన్ని బట్టి ఆయన ఆనందించబోతున్నాడు. అనగా ఆయనకి నచ్చినట్టుగా బ్రతికానా లేదా అని ఆలోచించు. అలా బ్రతకలేకపోతే ఈరోజు ప్రభు దగ్గర 2 కన్నీళ్లు కార్చి ఆయన అడుగు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి,
అప్పుడు మీ యొద్ద నుండి వారి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే 2 తలంపుల విషయమై ప్రభు దగ్గర ఏడువుడి. 2 తలంపులు ఎందుకు అని అడిగితే, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21లో ఏలియా జనులందరినీ దగ్గరకు కూర్చి ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడి నడుస్తారు? మనం కూడా చాలాసార్లు 2 తలంపుల మధ్య జీవితం అంతా నడుస్తుంది. 2 తలంపుల మధ్య. చర్చిలో దేవుడు అంటున్నాం, సమాజంలో లోకం అంటున్నాం. చర్చిలో ప్రార్థన అంటున్నాం, సమాజంలో సాంప్రదాయం అంటున్నాం. చర్చిలో దేవుడు అంటున్నాం, లోకంలో ఆచారం అంటున్నాం. ఈ 2 తలంపులతోనే బ్రతుకంతా సాగిపోతుంది. ఆయన రాకడ సమీపించింది, నీ మరణం తరుముతుంది. నీ మరణం ఎప్పుడో తెలియదు, ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. కానీ ఈ రెండిటి మధ్య నీ బ్రతుకేంటో నీకు తెలుసు. నీ బ్రతుకేంటో నీకు తెలుసు. నీ బ్రతుకుని ఆయన ఎదుట సరి చేసుకో. ఇంకెంతకాలం 2 తలంపుల మధ్య తడబడి చేస్తావు? ఆ 2 తలంపులు లేకుండా ప్రభువు దగ్గర గోజాడు. నాయన నన్ను క్షమించు నాయన, నాన్న నాకు ఒక్క స్పష్టమైన మనస్సును దయచే అని ప్రభువు దగ్గర ఏడవలసినటువంటి పరిస్థితి. 3వ మాట మనం చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఎడువడి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుని వద్దామని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. ఈ మాటను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ధనాపేక్ష విషయమై ఆడవండి. ధనం ఉండటం మంచిదే, ధనాపేక్షే సమస్తమైన కీడులకు మూలం. చాలాసార్లు దేవుని చుట్టూ కూడా ధనం కోసమే తిరుగుతున్న దౌర్భాగ్యమైన స్థితి. ఈ రోజున క్రైస్తవ్యంలో సేవకుల దగ్గర నుంచి సామాన్యుల దాకా ధనం 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 ధనం. దేవుడికి ధనం అవసరమా అని మాట్లాడుతూ ఉంటాం, కానీ ధనం కోసమే ప్రసంగాలు చేసే వ్యక్తులు, బంగారం కోసమే ప్రసంగం చేసే వ్యక్తులు, ఇందులో వాళ్ళు వీళ్ళని తెలియదు. అందరూ ఉన్నారు. కార్పొరేట్ సేవకుల దగ్గర నుంచి అందరూ ఉన్నారు. కోటలు కట్టుకున్న సేవకుల దగ్గర నుంచి చాలాసార్లు వింతైన మాటలు మాట్లాడే సేవకులు ఉన్నారు. నేను ఒక షెడ్లో ఉంటున్నానండి అంటాడు, ఆయన మాత్రం BMW కారులో తిరుగుతాడు. నేను రెంటింట్లో ఉంటున్నానంటాడు, ఆయన మాత్రం ఆడి కారులో తిరుగుతుంటాడు. ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి. చెప్పే మాటలకి జీవించే జీవితానికి ఎక్కడైనా సంబంధం ఉందా? కనుకనే ధనాపేక్ష కొరకై ప్రభు దగ్గర, అయ్యా ఈ ఆశ నాలో నుంచి తీసివేయి అని ప్రభు దగ్గర ఏడవాలి అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, మీకోసం ఏడవండి, మీకోసం మీకోసం. ఈ రోజున దేవుని లేఖనంలో మన కోసం. రెండో విషయాన్ని మనం చూస్తే, మన పిల్లల కోసం ఏడవాలి. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 18వ వచనం, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టెదరు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రములు కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టము. నీళ్లు కొమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కొమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతిలోని ఆయన తట్టు ఎత్తుము. ఈ మాటను మనం చూస్తున్నప్పుడు పిల్లల కొరకు చాలామంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, పిల్లల కోసమే బ్రదర్, పిల్లల కోసమే ఆవిడ్ని బయటికి పంపానండి, పిల్లల కోసమే ఆయన బయటికి వెళ్ళారండి. ఈ మాటలు అంటున్న ప్రేమైన వారులారా, మీ జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి. మీ పిల్లలు మీ దగ్గర నుంచి సౌకర్యాలు కోరుకోవడం లేదు, మీ పిల్లలు మీతో సమయం గడపాలని కోరుకుంటున్నారు. మీ పిల్లలు మీ దగ్గర నుంచి డబ్బు కోరుకోవడం లేదు, మీ పిల్లలు మీ దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటున్నారు. మీ పిల్లలు మీ దగ్గర నుంచి విలువైన జీవితాన్ని ఆశించడం లేదు, మీ పిల్లలు జీవిత విలువలను ఆశిస్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, ఆలోచన చేయండి. మనం చాలాసార్లు పిల్లల కోసమే అని మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళ భవిష్యత్తుని అపవాదికి ఎర్రగా వేస్తున్నాం, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాం అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రేమైన వారులారా, పిల్లల కోసం,
పిల్లలు పాడైపోయిన తరువాత పిల్లలు అందకుండా తిరుగుతున్నప్పుడు మందిరాలకు వచ్చి మోకాళ్ళు నలిగేలా ఏడవడం కాదు. పిల్లలు బాల్య దశలో ఉన్నప్పుడే వాళ్ళని ప్రభువుకి దగ్గర చేయటం నేర్చుకోండి. వాళ్ళు పసివాళ్ళుగా ఉన్నప్పుడే పిల్లల కోసం చేతులెత్తడం నేర్చుకోండి. అబ్రహాము ఇస్మాయేలు కోసం దేవుని దగ్గర చేసిన మనవి మీకు జ్ఞాపకం ఉన్నదా? ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతున్న మాట మీరు ఎప్పుడైనా చదివారా? దేవుణ్ణి అడుగుతున్నాడు, నాయన ఇస్మాయేలుని నీ సన్నిధిలో బ్రతకను అనుగ్రహించు అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? 20వ వచనంలో, నీవు చేసిన మనవిని నేను అంగీకరించాను, అతన్ని గొప్ప జనముగా చేస్తాను, అతని గర్భవాసము నుండి 12 మంది రాజులు వస్తారు అని చెప్పాడు. నాడిచ్చిన ఆ దీవెన నేడు మధ్య ఆసియాలో 12 దేశాలు రాచరికపు ప్రభుత్వంలో ఉన్నాయి. రాచరికపు ప్రభుత్వంలో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నారా? తండ్రి తన కుమారుని కొరకు దేవుని దగ్గర చేసిన మనవిని ఆలకించాడు. అలాగే దావీదు కూడా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చివరి వచనాల్లో, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు దాన్ని ఆశీర్వదించు అంటే తన పిల్లలను దేవుని సన్నిధిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఇక హన్నా మీకు తెలుసు కదా, పిల్లలు లేక బాధపడిందేమో, గొడ్రాలు అని నిందను మోసిందేమో, తనకొక బిడ్డనిస్తే ఆ బిడ్డను దేవుని సన్నిధిలో పెంచడానికి ఇచ్చివేసిన సందర్భం. ఈ కుటుంబాలని మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల కొరకు చేతులెత్తి చేసిన ప్రార్థన, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని, వాళ్ళకు చదువు ఇవ్వాలని కాదు, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి, వాళ్ళు దేవుని యొక్క సంరక్షణలో ఉండాలి, వాళ్ళు దేవుని యొక్క ఆధీనంలో ఉండాలని ఆశపడ్డారు. సుసినా వెస్లీ ఆమెకి 19 మంది పిల్లలు అనే మాట చాలామందికి తెలుసు. అయితే ఆమె తన పిల్లల కొరకు అనుదినం తప్పక వారు తలల దగ్గర మోకరించి ప్రార్థించింది. ఈ ప్రపంచానికి ప్రయోజనకరమైన మహత్కరమైన దైవజనులను అందించగలిగింది. కనుక ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లల విషయమై మీరు దేవుని దగ్గర తల వంచకపోతే రేపు మీ పిల్లలను బట్టి సమాజంలో తల వంచుకోవలసి వస్తుంది. ఈ రోజున మీ పిల్లల భవిష్యత్తుకై ప్రభు దగ్గర చేతులు చాపకపోతే రేపు మీ పిల్లల కొరకు లోకం దగ్గర చేతులు కట్టుకు నిలబడాల్సి వస్తుంది. కనుకనే మన పిల్లల కోసం వాళ్ళని రక్షించమని, వాళ్ళని ప్రభు దగ్గర రక్షించమని ప్రార్థించేవారుగా ఉండాలి అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, రోధించుటకు రండి. అప్పుల కోసం, జబ్బుల కోసం కాదు, మీ కన్న పిల్లల కోసం వారిని లోకపు యొక్క చెర నుంచి, లోకపు యొక్క భ్రమ నుంచి, ఈ రంగుల వలయము నుంచి విడిపించి ఆధ్యాత్మికమైన స్థితిలో దేవుని స్వరూప్యంలోనికి మార్చబడేటట్లుగా దేవుడు వారి హృదయాలను మార్చినట్లు ప్రార్థించండి. ఇక 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేనికోసం ఏడవాలి అని అడిగితే సంఘం కోసం. నేటి దినాలలో సంఘం అంటే గోడలు కనబడుతున్నాయి. నేటి దినాలలో సంఘం అంటే సంఖ్యాపరంగా కనపడుతుంది. నేటి దినాలలో సంఘం అంటే ప్రేమైన వారులారా, సంఘం ఎలా ఉండకూడదో అలా ఉంది. సేవ అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క వాక్యంలో ఈ రోజున సంఘాన్ని గురించి ఎందుకు ఏడవాలి అని అడిగితే స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం, స్థానిక సంఘాలన్నీ కలిస్తే సార్వత్రిక సంఘం. ఈ సంఘం ప్రతి విశ్వాసి సంఘం కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత ఉంది అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కన్నీళ్లు పెట్టాల్సిన స్థితి ఉంది. ఎందుకని అడిగితే ఈ రోజున చాలామంది సేవా క్షేత్రాలు ఎలా ఉన్నాయి అని అడిగితే అవి వ్యాపార స్థాయిలో మించిపోయినాయి, వ్యాపార స్థలాలను మించిపోయినాయి. ఎలాగున్నాయి అంటే వ్యాపారంలోంటి ఎలాంటి ఆఫర్లు ఉంటాయో సంఘాల్లో కూడా అలాంటి ఆఫర్లు పెట్టేటటువంటి కార్పొరేట్ సేవకులు వచ్చారు. మీరు మా సంఘానికి వస్తే నువ్వు కొడుకు పుడితే కేక్ ఫ్రీ, మీ బాబు పోతే బాక్స్ ఫ్రీ అన్నట్టు.
ఇలాంటి ఆఫర్లు పెడుతున్న దీన్ని సేవ అనాలో వ్యాపారం అనాలో ఆలోచన చేయండి. ఇలాంటి సేవకులకు మారు మనస్సు కొరకు ప్రార్థన చేయాలి. సంఘం అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ 3.5 సంవత్సరాలు నేను రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు. జీవితంలో నీ సంఘం కోసం ఆలోచించావా? సంఘం చుట్టూ ఉన్న గోడల గురించి కాదు, సంఘంలో ఉన్న సహోదరుల కోసం ఐక్యత లేని స్థితి కొరకు, ఆధ్యాత్మికలో ఎదుగులేని స్థితి కొరకు, సంఖ్యాపరమైన విస్తరణ లేని స్థితి కొరకు, సంఘం కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ చూడండి, యిర్మీయా ఏడుస్తున్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయం 1వ వచనం, నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రములు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక. నా జనులు హతమైన వారిని గురించి అదే యిర్మీయా అంటాడు, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడవడం అనవసరమని. అంటే చచ్చిపోయిన వాళ్ళని కాదు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పాపానికి బానిసలైన వ్యక్తులు, పాపానికి దొరకబడిన వ్యక్తులు. ఈ రోజున మన జీవితంలో సంఘాలలో ఉంటూ పాపానికి బానిసలుగా ఉన్న వ్యక్తులను చూచి నవ్వడం కాదు, ఏడవడం నేర్చుకోండి. వాళ్ళను చూచి ఎకిలి చేష్టలు కాదు, వాళ్ళను చూచి కన్నీళ్లు పెట్టడం నేర్చుకోండి. ఒక ఎజ్రా ఏడుస్తున్నట్లుగా, యిర్మీయా ఏడుస్తున్నట్లుగా వాళ్ళను చూసి యేసు ప్రభువు కూడా కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనం చూస్తాం. కనుక ఈ రోజున మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరూ సంఘం కొరకు ప్రార్థించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇక ఆఖరి విషయం చూస్తే సమాజం కొరకు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 136వ వచనం, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది. సమాజంలో అనేకులు దేవుణ్ణి ఎరగక పాపమును దాహముగా కలిగి భ్రమచేత బ్రతుకుచున్న వ్యక్తులు, పాపము చేత పట్టబడి నాశనమందుకు పడుటకు జోగుచున్న వ్యక్తులు, ఇంతమందిని కన్నులారా చూచి కూడా ఇంకా పండగలు చేద్దాం, ఇంకా చప్పట్లు కొడదాం అనే విషయానికి వచ్చాం. ఇంత విపత్తుకరైన సంగతులు మన కనులకు కనబడుతున్నా ఇంకా జోకులతో కాలక్షేపం చేసే ప్రసంగికులను చూస్తున్నాం. పండగలతో పరవశిస్తున్నటువంటి సంఘాలను చూస్తున్నాం. ప్రళయం ముంచుకొస్తున్నా సువార్త వినని సోదరులు అనేకులుగా మిగిలిపోయినా మనం ఇంకా చెలించటం లేదు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు రోమీయులకు రాస్తూ 9వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానన వేదనను కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. ఏ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, మన భారతదేశం కొరకు ప్రార్థించవలసిన వాళ్ళగా ఉన్నాం. రక్షింపబడాల్సిన వ్యక్తుల కొరకు, సమస్యల చేత జీవితంలో విసిగిపోయిన వ్యక్తుల కొరకు, మోడివారిన జీవితాల కొరకు, పగిలిన హృదయాల కొరకు, దుఃఖభరితమైన ప్రజల కొరకు మనము కన్నీళ్లు విడవలసిన వాళ్ళగా ఉన్నాం. ఈరోజున జ్ఞాపకం చేసుకోండి, దుఃఖించుటకు ఆహ్వానం, ఇదిగో రోధించుటకు ఆహ్వానం. దేవుని మాటలు వింటున్న ప్రేమైన వారులారా, ఈరోజున జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు అంటున్నాడు, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం, మీకోసం, మీ పిల్లల కోసం. ఈరోజు జబ్బుల కోసం, తిప్పల కోసం కాదు, ఈరోజు నీ కోసం ఏడు, నీ పిల్లల కోసం ఏడు, నీ సంఘం కోసం ఏడు, నీ దేశం కోసం ఏడు. కన్నీళ్లతో విత్తువాడు ఆనందగానములతో పంటను కూర్చును. కనుక ఈరోజు దుఃఖించటం నేర్చుకుంటే, ప్రభువు దగ్గర కన్నీరు పెట్టుకోవడం నేర్చుకుంటే మన బ్రతుకులు ఆనందంగా దీవించబడతాయి. మరి ఆలోచించేయండి, ఇంకెంతకాలం విడిచిపెట్టిపోయే సౌకర్యాల కోసం ఏడుస్తావు? ఇంకెన్ని రోజులు కూడారాని స్థితిగతుల కోసం, ఆస్తిపాస్తుల కోసం ఏడుస్తావు? ఏ రోజైనా జ్ఞాపకం చేసుకో, దేహాన్ని విడిస్తే దేవునితో ఉండగలవా? ఒక రోజున వయసు మళ్ళితే
ఆదరించే స్థితిలో పిల్లలున్నారా? ఒకవేళ ప్రభువే వస్తే సంఘం ఎత్తబడే స్థితిలో ఉందా? ఒకవేళ విపత్తే రావడం ఖాయమైతే దేశం రక్షింపబడి ఉందా? ఒకవేళ దేవుడు రేపు నిన్ను అడగడా? రేపు దేవుడు నిన్ను అడగడా? నీకిచ్చిన సమయాన్ని, నీకిచ్చినటువంటి అవకాశాలని ఏం చేశావు అని అడిగితే ఆయన ఎదుట తల ఉంచుకుని నిలబడ్డం కాదు, ఇప్పుడు కన్నీళ్లతో ఆయన పాదాల మీద పడదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన నీ బిడ్డలను దీవించి నీ కృపను బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.